రైట్, నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దత్తాత్రేయ గారు ఎట్లా చూస్తున్నారు? ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇది భారతీయ జనతా పార్టీ దేశ సార్వభౌమత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నంగా భావిస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ఎన్నికలను ఒక్కదాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని అంశాలను తన చేతుల్లోకి తీసుకుంటాం అనేటువంటిది భావిస్తా ఉంది. ఈ దేశం భిన్న జాతులు, ఎన్నికలకు అంశాలకు ఎక్కడ పోతుంది? గతంలో కూడా జరిగినాయి ఒకే దేశం ఒకే ఎన్నిక సిద్ధాంతం. ఇప్పుడు జరిగితే భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి దేశం ఎట్లా పోతుంది? నాకు అర్థం కాని. అదే ఇప్పుడు మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, దేశంలో త్వరలోనే బీజేపీ పార్టీ కావచ్చు, దాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఈ దేశంలో ఒక ప్రెసిడెన్షియల్ ఎన్నికల రూల్ కు వెళ్ళాలనేటువంటిది వాళ్ళ అంతర్గతమైనటువంటి అభిప్రాయం. అది సాధ్యం కావాలంటే దేశంలో ఈ ఎన్నికల సిస్టాన్ని తీసుకొస్తేనే సాధ్యమవుతుంది అనేటువంటిది వాళ్ళ అంతర్గత ఒప్పందం. ఈ రెండు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒప్పందం. అది అమలు చేయడం కోసం ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలతో పాటు వాళ్ళకు సన్నిహితంగా ఉన్నటువంటి పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది ముమ్మాటికి ఈ దేశంలో అత్యధిక జనాభా ఉండి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న పార్టీలు, ప్రాంతాలతో, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మా పార్టీ. మేము ప్రాంతీయ తత్వం కోసం పోరాటంలో భాగమై ప్రాంతీయ తత్వాన్ని గెలిచి ప్రాంతీయ తత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ. మా లక్ష్యాలు వేరు, మా యొక్క అభిప్రాయాలు వేరు. మేము దేశ విషయానికి వచ్చేసరికి దేశం ముందా నీకు రాష్ట్రం ముందా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాకు దేశమే ముందు. కానీ దేశం విషయానికి వస్తే దేశం కోసం కొట్లాడతాం, రాష్ట్రము దేశం ఉన్నప్పుడు రాష్ట్రం కోసమే కొట్లాడతాం అనే విషయాన్ని మేము ముందుకు పెడతాం. కానీ వాళ్ళ బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వాళ్ళకు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఇది సాధ్యం చేయడం అనేటువంటిది నాకున్నటువంటి అవగాహనలో మాట్లాడుతూ ఉన్నాను. ఇది అసాధ్యం. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉండి, అత్యధికంగా పార్టీలు ఉండి, ఒక 62 పార్టీలను అభిప్రాయం తీసుకొని ఒక 47 పార్టీలు మాత్రమే ఇందులో అభిప్రాయాన్ని వ్యక్తపరిచి, అందులో కేవలం ఒక 32 పార్టీలు అంగీకారాన్ని వ్యక్తపరిచిన తర్వాత 15 పార్టీలు వ్యతిరేకించినాయి. అంటే ఈ 62 పార్టీలు మొత్తంలో 47 పార్టీలే పాల్గొనడం, మిగతా పార్టీలు ఈ అభిప్రాయంలో పాల్గొనకపోవడం, ముఖ్యంగా తేదేపా, వైకాపా, బారాస, ఐయుఎంఎల్, తర్వాత ఎన్సీ, జేడీయూసీయు, జేఎంఎం, కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, రాష్ట్ర లోక్ క్రాంతి దళ్ పార్టీలు, ఇలాంటి చాలా పార్టీలు ఇవాళ ఈ అభిప్రాయంలో భాగస్వామ్యం కాలేదు. జమిలీ ఎన్నికలకు పూర్తిగా తటస్థ వైఖరిని వ్యక్తపరుస్తా ఉన్నాం. జమిలీ ఎన్నికలు ఎందుకు అసాధ్యం అని చెప్తా ఉన్నాము అంటే, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి దెబ్బ కొడుతుంది అన్నటువంటి ఉద్దేశం మీ మాటల్లో. 100% అదే విషయం చెప్పబోతున్నాను శ్రీకాంత్ గారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కావచ్చు, ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీలు అస్తిత్వ పోరాటంతో పాటు ఆత్మగౌరవ పోరాటంతో ఏర్పాటైనవి ఉన్నాయి. మనం చూసుకుంటూ పోతే ఇవాళ ఈ మన బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ టీడీపీ పార్టీని తీసుకుంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటే అది డిఫరెంట్ గా ఏర్పాటైనటువంటి సన్నివేశాన్ని మనం చూసాం. ఇక మనము తమిళనాడు విషయానికి వస్తే అక్కడ ప్రత్యేకమైనటువంటి అస్తిత్వ పోరాటం జరిగింది. మనకు పెరియార్ నాయకత్వంలో కావచ్చు, తర్వాత డిఎంకేల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ద్రవిడ అస్తిత్వం కోసం కావచ్చు, ద్రవిడ ఉద్యమం కోసం కావచ్చు ఏర్పాటు జరిగినటువంటి పార్టీ. సో ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో, విభిన్నమైనటువంటి అంశాలతో ఏర్పాటైనటువంటి ఈ సందర్భంలో జమిలీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం అనేటువంటి అంతర్గత లక్ష్యం దాగి ఉంది అనేటువంటిది స్పష్టమైంది. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనేటువంటి బీజేపీ పార్టీ లో ఉన్నటువంటి వాళ్ళ సొంత బీజేపీ పార్టీ రాజ్యాంగం. ఈ అంశం పైన మాట్లాడదాం. జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు నష్టమా? రెండు జాతీయ పార్టీల మధ్యనే దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయా? ప్రాంతీయ పార్టీలకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ ప్రభుత్వం డిజాల్వ్ అవుతుంది, ఆ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటుందా, లేదంటే ఆ ఉండే కాలక్రమం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఎన్నికలు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇంకొక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఈ బిల్ అమల్లోకి వస్తే, అప్పుడు ప్రభుత్వం డిజాల్వ్ అయితే ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఆ 2 ఏళ్లకు మళ్ళొక ఉప ఎన్నిక జరుగుతుందా, లేదంటే ఆ 2 ఏళ్ళు ఆపద్ధర్మంగా ఉంటుందా? ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి బయటకు వస్తుంది. మాట్లాడదాం.